హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. నేను ఈరోజు మీకు ఆఫీస్ వర్క్స్ చూపిస్తాను. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి ఆఫీస్ వర్క్స్ అనగానే ఆఫీస్ రిలేటెడ్, స్టడీ రిలేటెడ్ అండ్ ప్రింటింగ్ అన్నిటికీ అన్నీ దొరికే స్టోర్ గుర్తొస్తుంది. ఇక్కడ చిన్నపిల్లల వస్తువుల నుంచి పెద్దవాళ్ళ ఆఫీస్ సామాన్ల వరకు అన్నీ దొరుకుతాయి. ఇది సెల్ఫ్ సర్వ్ కియోస్క్. మనం ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ల్యాప్టాప్స్ ఉంటాయి, ఫోన్స్, ఐప్యాడ్స్, వాచెస్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. ప్రింటర్స్, కీబోర్డ్స్, డ్రైవ్స్, హెడ్ ఫోన్స్, ఇవన్నీ. ఇవే కాకుండా ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. ఆఫీస్ చైర్స్ ఉంటాయి, స్టడీ టేబుల్స్ ఉంటాయి, స్టోరేజ్ డ్రాయర్స్ ఉంటాయి. ఇంకా కిడ్స్కి అయితే పండగ ఇక్కడికి వస్తే ఫుల్ కలర్ఫుల్గా ఉండి అవసరం లేనివి కూడా కొనాలి అన్నట్టు అనిపిస్తుంది. కిడ్స్కే కాదు, ఎవరికైనా. ఇక్కడ ప్రింటర్స్ ఉన్నాయి, ఈవెన్ లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల చైర్స్, స్టోరేజ్ ఐటమ్స్, టేబుల్స్, క్యాబినెట్స్, ఆఫీస్ క్యాబినెట్స్. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ పెద్ద ఐల్స్లో ఉన్నాయి. మోస్ట్లీ వాళ్ళు ఆటోమేటిక్ ల్యాడర్స్ యూస్ చేస్తున్నారు ఇవన్నీ ప్రాపర్గా, అంటే మళ్ళీ ప్లేస్ చేయడానికి అట్లా. ఇంకా ల్యాప్టాప్ కవర్స్, బ్యాగ్స్, డాక్యుమెంట్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ రోజువారీ ఐటమ్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. మనం వాల్స్కి ఉన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి యూస్ చేసేవి. అండ్ టేబుల్స్, చిన్న టేబుల్స్, డ్రాయింగ్ బోర్డ్స్, ఫైల్స్, లంచ్ బాక్సెస్, బాటిల్స్, మొత్తం ఏవైతే స్కూల్స్కి కానీ ఆఫీస్కి కానీ యూస్ చేసే స్టేషనరీ ఐటమ్స్ కానీ, ఈవెన్ లంచ్ బాక్సెస్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ గ్లూ ఐటమ్స్. చాలా బాగుంది అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయండి, ఒకే స్టోర్లో. ఎవరైనా ఆస్ట్రేలియాకి కొత్తగా వస్తున్నట్లయితే మీకు ఇలాంటి ఐటమ్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తే వన్ స్టాప్ స్టోర్ ఇది. మోస్ట్లీ చాలా సబర్బ్స్లో, అంటే ప్రతి సబర్బ్లో ఒక ఆఫీస్ వర్క్స్ ఉంటుంది చాలా వరకు. ఇక్కడ పవర్ రిలేటెడ్, అంటే అప్లియన్సెస్ పెట్టుకోవడానికి స్విచెస్, బోర్డ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. స్విచ్ బోర్డ్స్, ఇవన్నీ ప్లాస్టర్స్, క్లాక్స్, చాలా. ఇంకా ఇవన్నీ కొంచెం మూవ్ అండ్ పిక్ టైప్, అంటే మూవ్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యే కార్డ్బోర్డ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ చిన్నప్పుడు మనం స్కూల్స్కి, అంటే న్యూ క్లాస్కి వెళ్ళేటప్పుడు అట్టలు వేసుకునే వాళ్ళం, గుర్తుందా? బుక్స్ మీద అలాంటి షీట్స్ కూడా కనిపించాయి. పాలిథిన్ షీట్స్ వేసుకునే వాళ్ళం, బ్రౌన్ షీట్స్. అవన్నీ మళ్ళీ చింపేస్తే పేరెంట్స్ న్యూస్ పేపర్స్ వేసేవారు కొన్ని రోజుల తర్వాత. ఏమో నైట్ ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్. ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏమో పెయింటింగ్ బ్రషెస్. ఒక సెక్షన్ మొత్తం పెయింట్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. వాటర్ పెయింట్స్ ఉన్నాయి, నార్మల్వి. చాలా వెరైటీస్ ఉన్నాయి. బుక్స్, ఫైల్స్, ఫోల్డర్స్. ఈ సెక్షన్ అయితే చాలా కలర్ఫుల్ ఉంది. ఇదేమో
వూల్ ఐటమ్స్ నిట్ చేస్తారు, స్వెటర్స్ అట్లాంటివి. అండ్ పిల్లల పజిల్స్, ఇవన్నీ గేమ్ ఐటమ్స్, మానిటర్స్, ఐప్యాడ్స్, టాబ్లెట్స్, ఫోన్స్, న్యూ ఇయర్ డైరీస్, మొత్తం క్రాఫ్ట్స్, క్యాల్కులేటర్స్. సైంటిఫిక్ క్యాల్కులేటర్ గుర్తుందా? బీటెక్ స్టార్టింగ్ అప్పుడు కంపల్సరీ కొనాల్సి వచ్చేది మనకి. డిఫరెంట్ కలర్ఫుల్ పెన్స్, స్టిక్కీ నోట్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, లవ్ సింబల్ టైప్ అట్లా అన్నీ. ఈ సెక్షన్ మొత్తం పెన్సే, అసలు ఫుల్ ఏల్ మొత్తం పెన్స్. అసలు చూస్తే మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడ పైలట్ పెన్ కూడా ఉంది. చిన్నప్పుడు మనకి స్కూల్లో పైలట్ పెన్ అంటే చాలా గ్రేట్గా ఉండేది. మైక్రోఫోన్స్, గిఫ్ట్ కార్డ్స్, ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి. మనం ఏ సైజ్ ఫోటో ఫ్రేమ్ కావాలో అలాంటి సైజ్ ఇక్కడ ఫోటో ప్రింట్ చేసుకొని వాటిల్లో ఫొటోస్ పెట్టి యూస్ చేసుకోవచ్చు, మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ ఎరేజర్ చూశాను, చిన్నప్పుడు నైఫ్ ఉండేది, ఇది షార్ప్ చేసుకోవడానికి, పెన్సిల్ షార్ప్ చేసుకునే నైఫ్. అలా ఇప్పుడు ఎరేజర్ కనిపిస్తుంది. చాలా ఉందండి, కానీ తిరిగే ఓపిక ఇంతే ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకేనా వేరే టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.